అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. కీలక చర్చలకు రంగం సిద్ధమైంది. ఇరు దేశాలు పరస్పర దాడుల్ని ఆపాలని నిర్ణయించుకున్నాయి. జూలై 1 మంగళవారం ఖతర్లోని దోహా వేదికగా ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నాయి. హార్మోజ్ జలసంధి వివాదాన్ని పరిష్కరించుకునేందుకే ఈ సమావేశం జరుగుతోంది. సైనిక చర్యల్ని నిలిపివేయడానికి ఇరు పక్షాలు ఆమోదం తెలిపాయి. జూన్ 17న ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న తర్వాత సైనిక కార్యకలాపాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో దాడులు ఆపి చర్చలకు వెళ్లాలని నిర్ణయించాయి. వాస్తవానికి ఈ చర్చలు స్విట్జర్లాండ్లో జరగాల్సిండగా ఇప్పుడు దోహాకు వేదికగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చించాలనుకున్న తాజా పరిణామాలతో హార్మూజ్ సంక్షోభంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నారు. హార్మోజ్ జలసంధిలో ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి ఒక అవగాహన ఒప్పందంపై భిన్నాభిప్రాయాలున్నాయి. జలసంధిలో ట్రాఫిక్ ని నియంత్రించే ప్రత్యేక బాధ్యత తమదేనని ఇరాన్ వాదిస్తోంది. కానీ అమెరికా ఈ వాదనను తిరస్కరించింది. అంతర్జాతీయ నౌకాయానానికి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదని అమెరికా చెబుతోంది. ఈ కీలకమైన చర్చలు గల్ఫ్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి దోహదపడతాయని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ఈ చర్చల ఫలితాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. సైన్యం, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మధ్య సముద్ర ట్రాఫిక్ సమన్వయం కోసం ఒక హాట్ లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే జూన్ 28 శనివారం నాటికి అది ఇంకా అమల్లోకి రాలేదు. త్వరలో ఇది కూడా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.